అందరికీ జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ మీద గుంటూరు తాడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన వైసీపీ కార్యకర్తలు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్న విడ్డూరంగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం అయినా కానీ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం అందరూ సమానమే. ఓకే, దీన్ని చూసుకుంటే కానీ మరి ఎందుకు కేసు నమోదు పెట్టారు, ఎందుకు కేసు వేసారు ఆయన అంటే, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో జనసేన ఎవరైతే కార్యకర్తలున్నో వాళ్ళని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినంటే వైసీపీ నేతల మీద దాడులు చేయమని రెచ్చగొట్టినట్టు మాట్లాడిండు అని కేసు పెట్టడం జరిగింది. ఇది వీళ్ళు గుంటూరు తాడపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు. సరే చూసుకుంటే ఈ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ మొదలకుండా ఎమ్మెల్యేలు ఎంపీ కాడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి, బాలేని శ్రీనివాస్ మంత్రి, ఇలా ఇంకా ఇట్లా లెక్క పెట్టకుండా ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి మొదలు పెడితే డిప్యూటీ సీఎంలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంలు, ఎంపీలు, మన డైమండ్ రాణి రోజా, మొన్న వచ్చిన ఆలి వైసీపీలోకి ఆలి, అలాగే ఇంకా మన ఉంటారు కదా పోసాని మురళీకృష్ణ, మీడియా ముందర పెట్టుకొని పచ్చిన బూతులు మాట్లాడిచారు. మరి అప్పుడు జన సైనికులు ఫీల్ కాలేదా? పవన్ కళ్యాణ్ కుమిలిపోలేదా? సక్సెస్ మీట్ హరిహర వీరమల్లు సక్సెస్ అయింది. దాని సక్సెస్ మీట్లో సినిమాను ఏదైతే హరిహర వీరమల్లు ఉందో దాన్ని బాయ్కౌట్ చేయనట. బాయ్కౌట్ ఏందో నా బకెట్ కౌట్ ఏందో మనకు తెలియదు, కానీ ఈ యొక్క వైసీపీ బ్యాచ్కి అయితే తెలుసు. ఈ వైసీపీ బ్యాచ్ ఏం చేసింది అంటే, మామూలుగా నోటి మీదనే 10 ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు. ఇక వాళ్ళది సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా, చిట్టిమల్లు, ఏంది పెద్దమల్లు, మూలకుండమల్లు, అదేంటి రాయలసీమలో బొగ్గుమల్లు అనుకుంటూ వీళ్ళు రోజుకు 10-15 వీడియోలు ఒక్కొక్క ఛానల్లో. సినిమాను ఏంది మన కన్నప్ప సినిమా నయం, హరిహర వీరమల్లు వేస్ట్ అనుకుంటా కొన్ని ఇవన్నీ చేయడము. మరి పవన్ కళ్యాణ్ కూడా కోపం వస్తుంది కదా. కోపం వచ్చాయని ఏమీ అనలే. వాళ్ళు బాయ్కౌట్ వేసుకొని వాళ్ళు సినిమాలో పోకపోని వాళ్ళు చూడకపోని మనకు నష్టమేముంది అని మాట్లాడినటువంటి విషయాలు. దీనికి తాడపల్లి పోలీస్ స్టేషన్లో వీళ్ళు పెట్టినటువంటి కేసు. చూద్దాం మరి ఎటు పోయి ఎటు దిగుతుందో. ఒకటి మాత్రం గ్యారంటీ, పవన్ కళ్యాణ్ నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంతకుముందు మీ యొక్క అధికార దుర్మార్గానికి ఆయన ఆవేశంతో మాట్లాడిన మాట వాస్తవమే, కానీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన చాలా కంట్రోల్గా, చాలా పద్ధతిగా జన సైనికులకు కొమ్మత్తా ఉంది. ఈరోజు ఒక్కొక్క పేటీఎం బ్యాచ్ వాళ్ళందరినీ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇంకా చాలామందిని వాడు ఉండరు అంబర్ రాంబాబు, మన దీని మీద కూడా హరిహర వీరమల్లు మీద ఒక కాంట్రవర్సీ చేసిండు. ఇలాంటి వాళ్ళందరినీ డైమండ్ రాని రోజాని వీళ్ళందరినీ బొక్కలు దోషి ఉంటే బాగుంటుండే అని చాలామందికి ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ చేతులు ఏం చేద్దాం, చూద్దాం. రాబోయే రోజుల్లో వీళ్ళకు కూడా భర్త పూజ కలగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.